ప్రభునందున్న పిల్లరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నా. దేవుని మహాకృప మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఉదయకాలంలో సకాలానికి ఆయన సముఖానికి వచ్చి ఆయన మాటలు వినడానికి ఇష్టపడిన మీ అందరిని బట్టి ప్రభువుకు ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయనకి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగా. గడిచిన వారాల్లో పరమగీతంలోని 2వ అధ్యాయం 1వ వచనంలోని ఒక మాట మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను అనే మాటను ఆధారం చేసుకొని రెండో భాగమైన లోయలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గమనించండి, ఇక్కడ షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, ఇందులో కొన్ని తలంపులు ఉన్నాయి. ఏమిటి ఆ తలంపులు అంటే, షారోను పొలము అంటే షారోను అనగా, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గనక జ్ఞాపకం చేసుకుంటే షారోను పొలము అనే మాటలో షారోను అనగా ఎడారి అని అర్థం వస్తుంది. షారోను అనగా ఎడారి అని అర్థం వస్తుంది. ఎడారిలో పూయు పుష్పము. దాన్ని ఇంకొక మాట, ఇంకా ఇంగ్లీష్ లో రాయబడ్డ మాట మీరు గమనించండి. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్, ఏ లిల్లీ ఆఫ్ వ్యాలీ అని ఉంది. ఏమండి, రోజ్ మొదటి లైన్ లో ఇంగ్లీష్ లో రోజ్ అని వాడారు. రెండో లైన్ లో వ్యాలీ అనే లైన్ లో లిల్లీ అని వాడారు. ఏమండి, ఈ రెండు అర్థాలు ఒకటే అని బైబిల్ పండితులు తేల్చారు. కాబట్టి మొదటిగా నేను షారోను పొలములో పూయు రోజా పుష్పమును అంటారు. కాబట్టి ఇక్కడ బైబిల్ పండితులు ప్రధానంగా ఇక్కడ తేల్చింది ఏంటంటే రోజా పుష్పము. ఏమండి, కాబట్టి షారోను పొలములో అంటే ఎడారిలో, ఎడారి అంటే ఈ పొలము ఎడారి పొలము. దీన్ని ఈ భాగాన్ని మనం మూడు భాగాలుగా ధ్యానం చేద్దాం. 3 భాగాలుగా. ఒకటి, నేను పుష్పమును. రెండవది, నాది షారోను పొలము. గమనిస్తున్నారు కదా, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అనే భాగాన్ని గురించి కొన్ని తలంపులు, ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ భాగాన్ని మనం ధ్యానం చేయడానికి మనం 3 విషయాలు అనుకున్నాం కదా. ఒకటి, నేను పుష్పమును అనే మాట. 2, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను. 3, నా పొలము షారోను పొలము. ఇక 4వ విషయం ఏంటంటే, నేను షారోను పొలములో పోయి రోజా పుష్పమును. కదా, నేను ఇందాక చెప్పాను రోజా పుష్పము కదండి. ఈ పొలము షారోను పొలము, దాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఇందులో మొదటిగా మనం అనుకున్న తలంపు ఏంటి? నేను పుష్పమును. ప్రియులారా, ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి షూలమితి అనే మాట మనం అర్థం చేసుకోవాలి. షూలమితి అంటే పరమగీతంలో మరి సొలొమోను అనగా యేసు ప్రభువారు అని, షూలమితి అనగా ఆయన పరిశుద్ధ సంఘము అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ప్రియుడైన దేవుడితో
ప్రియురాలు సంఘం మాట్లాడిన ఆ సంభాషణను ఏమండి పద్య భాగంలో రాశాడు దావీదు కుమారుడైన సొలొమోను. వ్రాయించింది పరలోకపు సొలొమోను అయిన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి వీరిరువురి సంభాషణ ఇతివృత్తమే ఈ పరమగీతం. కాబట్టి దేవుడికి తన భక్తుల సమూహము అనగా సంఘానికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని గురించి ఇక్కడ వ్రాస్తూ వచ్చారు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇకపోతే ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ భాగంలో తనను గురించి తాను చెప్పుకుంటూ ఉంది. ఏమని? నేను షారోను పుష్పమును, నేను షారోను పొలములో పూయు పుష్పము. ఇది పుష్పము అనే మాట. మొదటిగా నేను పుష్పమును. పుష్పము మెత్తగా ఉంటుందండి. సున్నితత్వము పుష్పము యొక్క స్వభావము. ఏమండి? సున్నితత్వము పుష్పము యొక్క స్వభావము. సున్నితత్వము అనేది బైబిల్ భాషలో సాత్వికము అని మనం చదవచ్చు. సాత్వికము. కాబట్టి విశ్వాసి తను తాను పుష్పముగా ఇక్కడ పోల్చుకుని చెప్తూ ఉన్నారు. పుష్పముగా, నేను పుష్పమును అని. పుష్పమునికి ఉండాల్సింది ఏమండి? మెత్తదనం, అంటే సాత్వికము. సాత్వికము సాత్వికము అనేది ప్రతి విశ్వాసికి అవసరమైన లక్షణం. ఏమండి? ఇది అవసరం, కంపల్సరీ. ఇంకో మాట చెప్పాలంటే సాత్వికము అనేది ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. ప్రతి ఒక్కరికి, అంటే విశ్వాసిగా ఉండే ప్రతి ఒక్కరికి మనం ఈ సాత్వికము అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఇది విశ్వాసి యొక్క లక్షణం. ఏమండి? ఈ సాత్వికాన్నే ఏమంటారంటే సాత్వికము, మృదుత్వము. ఏమండి? వీటిని పేతురు భక్తుడు ఇలా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఇది మీకు అలంకారముగా ఉండవలెను అంటాడు. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక అండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. వినరా? సాధువైనట్టి, మృదువైనట్టి, అక్షయ అలంకారము అంటే. కాబట్టి ఈ పుష్పముకు ఉండాల్సిన లక్షణము సాధుత్వము, అంటే మెత్తదనం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమండి? ఏం కావాలి? మృదుత్వం కావాలి, సాత్వికం కావాలి. ఈ సాత్వికము అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభు దగ్గర నుంచే మనకు దొరుకుతుంది ఈ మంచి లక్షణం. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఇలా అన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుతాం. ఏమండి? ఏం చదువుతాము అంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నారు. ఎందుకు అంటే 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడుని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటాడు కదండి. కాబట్టి ఈ సాత్వికము అనేది ప్రభువే తన లక్షణంగా చెప్తున్నాడు. కాబట్టి సాత్వికము మనకు ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది. కాబట్టి ప్రభువుతో సహవాసం చేసే వాళ్ళకి ప్రభు దగ్గర నుంచి వచ్చే మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాస లక్షణం. తగుదనమా అని లోకస్తులతో కలిసి మూర్ఖత్వంగా ప్రవర్తించటం కాదు,
విశ్వాసి యొక్క ప్రధాన లక్షణం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోప నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. విన్నదా? కాబట్టి వాక్యం వినడం సాత్వికంగా వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవటం సాత్వికంతో ఉండాలి. కాబట్టి సాత్వికము అనేది విశ్వాసికి ఉండాల్సిన చాలా గొప్ప లక్షణం కదండి. కాబట్టి సాత్వికము అనేది మనం చూస్తే ఈ సాత్వికాన్ని నేర్చుకోవడానికి దైవజనుడైన మోషే 40 సంవత్సరాలు ట్రైనింగ్ అవ్వాల్సి వచ్చింది కదండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఏమండి ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను యాజకుడి దగ్గరికి వెళ్ళాడు కదండి. అక్కడ గొర్రెల దగ్గర నేర్చుకున్నాడట. సాత్వికంలో PhD చేశాడు. అందుకే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు దేవుడు కదండి. కాబట్టి పుష్పానికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మెత్తదనం. దాన్నే బైబిల్ భాషలో ఏమన్నారంటే సాత్వికము లేని విశ్వాసి కాదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. విన్నదా? అతడు సాత్వికుడు అనిపించుకోవడానికి కదండి. అంతకుముందు ఏమండి నిర్గమకాండంలో అతడు రౌద్రుడై ఆ యొక్క ఐగుప్తీయుడిని చంపినట్టుగా మనం చూస్తాం. ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు అని చదువుతుంది. అటువంటి కోటిష్టి అయిన వాడు ఏమండి 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తూ సాత్వికుడయ్యాడు, గొర్రెల వెంట నడుస్తూ సాత్వికుడయ్యాడు. కాబట్టి విశ్వాసి కూడా సాత్వికాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికము, మృదుత్వము కదండి. బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు అని అక్కడ చదువుతాం. ఏమండి సామెతలు 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. అదే 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము అని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో సాత్వికతతో నడుచుకొనవలెను అంటాడు అక్కడ. ఏమండి సాత్వికముతో నడుచుకొనవలెను. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మీరు సాత్వికమును ధరించుకొనుడి అంట. ఇలాగూ ఏమండి సాత్వికము 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా సాత్వికంగా ఉండు తిమోతి అంటాడు భక్తి పౌలు. కాబట్టి విశ్వాసికి సాధకం చేసుకోవలసిన ప్రధానంగా కంపల్సరిగా ఉండాల్సిన గొప్ప మంచి లక్షణం ఏంటంటే సాత్వికము. ఏమండి ఏ పువ్వు అయినా కానీ ఏమండి గట్టిగా ఉంటే దాన్ని పువ్వు అంటారు, కాయ అంటారు. ఏమండి గట్టిగా ఉంటే రాయి అంటారు. కానీ మెత్తదనం కావాలి. పుష్పానికి ఏం కావాలి? మెత్తదనం. విశ్వాసికి ఏం కావాలండి? సాత్వికము కావాలి. రెండవ లక్షణం మనం చదువుకున్న మాటలో మొదటిది నేను పుష్పము వంటి దానను అనండి. రెండవది ఏం చెప్పండి? రెండవది నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ పోయినప్పుడు పువ్వుకు ఉండాల్సిన రెండవ లక్షణము ఏముండాలండి? సువాసన ఉండాలి. ఏముండాలండి? సువాసన ఉండాలి. పువ్వుకు ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే సువాసన. సువాసన దేనికి సూచన? సువాసన విశ్వాసికి ఉండాల్సిన పరిశుద్ధతకు సూచన. గమనించారా? అందుకనే పరిశుద్ధ దేవుని వాక్యంలో ఒక వచనాన్ని చదువుదాం. ఏమండి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. అంటే ఇక్కడ అర్థం సువాసన అంటే పరిశుద్ధత. అర్థమైందండి? పరిశుద్ధత. బైబిల్లో ప్రియులారా 1129 పేజీలు ఉన్నాయని చాలా మంది చెప్తూ వచ్చారు. పరిశుద్ధత అనే మాట పేజీకి ఒకసారి ఉంది, 1185 సార్లు ఉంది. కాబట్టి పరిశుద్ధత యేసు ప్రభువారు ప్రియులారా ఈ పరిశుద్ధతను గురించి పదే పదే చెప్తూ వచ్చారు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, చూడండి, నేను మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎలాగా? సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండాలి. వినరా? ఒకటి, పుష్పమునకు మెత్తదనం అంటే విశ్వాసికి సాత్వికం కావాలి. రెండవది పరిశుద్ధత కావాలి. అర్థమైందండి? షారోను పొలములో పుష్పానికి మొదటి లక్షణం సాత్వికము అంటే మెత్తదనం. రెండవది పరిమళం కావాలి. ఏమండి? పరిమళము. ఈ పరిమళాన్ని ఏమంటారంటే పరిశుద్ధత. ఏమండి? పరిమళం లేని పుష్పము ఏమంటారండి? అది ఆర్టిఫిషియల్, అంటే అది పుష్పం కాదు, ఆకారం పుష్పం లాగా ఉంటుంది, కానీ దాన్ని ఏమంటారు చెప్పండి? ప్లాస్టిక్ పూలే అంటారు. ప్లాస్టిక్ పూలు కూడా అందంగా కనబడతాయి, చూడటానికి అందంగానే ఉంటాయి, కానీ వాటికి ఏముండదు చెప్పండి? సువాసన ఉండదు. రూపం పుష్పం లాగానే ఉంటుంది, కానీ వాటికి ఏముండదండి? సువాసన ఉండదు. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఒకటి, నేను పుష్పమును. రెండు, షారోను పుష్పమును. షారోను పుష్పము అంటే ఎడారిలో పూసే పుష్పమైన ఈ లిల్లీ పుష్పానికి ఏమండి ఎంతో సువాసన ఉంటుంది. గమనించండి, పద్మము అనే మాట, రోజా పుష్పము అనే మాట మనం వర్ణించుకుంటూ పోతే పద్మము అంటే అది బురదలో ఉంటుంది. గమనించారా? లేక్స్ లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ బురదలో ఉండే పుష్పము బహు సువాసన గలది, కానీ అది పుట్టే స్థలం బురద కదండి, బురదలో పుడుతుంది. కానీ ఆ బురదకు దానికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అది ఎంతో అందంగా ఉంటుంది చూడటానికి. రెండవది సువాసన భరితంగా ఉంటుంది, దాన్నే పద్మము అంటారు కదండి. రెండవది రోజా పుష్పము. రోజా పుష్పము బహు సువాసన గలది. అంటే ఏమనుకున్నాం? పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే లోకస్తులకు, అంటే ప్లాస్టిక్ పుష్పానికి ఏమండి నిజ పుష్పానికి తేడా ఏంటంటే సువాసన. అలాగే విశ్వాసికి అవిశ్వాసికి లేదా మతస్థులకి నిజ రక్షించబడిన విశ్వాసికి తేడా ఏంటంటే పరిశుద్ధత. ఏమండి లోకస్తుల జీవితంలో పరిశుద్ధత ఉండదు. ఏమండి రక్షించబడిన విశ్వాసులు ఏముంటుందండి? పరిశుద్ధత. ఏమండి సువాసన లేని పువ్వుగా పరిగణించబడదు. ఎవరు చేతికి తీసుకొని ముందు వాసన చూస్తారు, వాసన రాకపోతే పక్కన పడేస్తారు కదండి. కాబట్టి పరిశుద్ధత. అందుకే ప్రభు అన్నాడు, మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు కదండి. కానీ పరిశుద్ధత చాలా అవసరము. మూడవ లక్షణం ఏంటంటే నాది షారోను పొలము. షారోను అంటే మైదానము అని అర్థం. ఏమండి? షారోను అంటే మైదానము లేదా ఎడారి. దేవుని బిడ్డారా, ఈ మైదానము, ఈ ఎడారి దేన్ని చూపిస్తుంది అంటే
ఈ షారోను అనే ప్రదేశము ఏమండి ఈ యొక్క షూలమ్మికి స్వంత స్థానం. వివరాలు ఎక్కువ చెప్పలేము, ఇప్పటికే చాలా సమయం అయింది కదండి, చాలా సమయం అయింది, వివరాలు మనం ఎక్కువగా మాట్లాడుకోలేం. కాబట్టి గమనించండి, ఈ యొక్క మొదటి రాజులు మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మీ తర్వాత చదువుకోండి. అక్కడ ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి పేరు ప్రియులారా అబీషగు. ఈ అబీషగును ఊహించుకొని సొలొమోను ఈ యొక్క షూలమ్మితి అనే పాత్రను రాశాడు అని బైబిల్ పండితులు చెప్తారు. ఏమండి, ఆమె షునేమీయురాలు. ఈ షునేమీయురాలైన అబీషగుకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె బహు సౌందర్యవతి. 2, ఆమె సాత్వికురాలు. 3వది, ఆమె ఏమండి స్వస్థపరిచే ఆ యొక్క లక్షణం కలిగింది. అందుకే దావీదు రాజు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతనికి వెట్ట కలిగించడానికి, అతనికి స్వస్థత కలుగు చేయడానికి ఆమెను తీసుకొచ్చారు అని కొంతమంది చెప్తారు. గమనించండి, అందుకని అక్కడ షారోను అనే ప్రాంతాన్ని ఏమన్నారు అంటే ప్రియులారా షునేము అనేది షారోనుగా కొంతమంది చెప్తూ వచ్చారు. ఇప్పుడు గమనించండి, ఈ షారోను అనే ప్రాంతము మరి నైసర్గికంగా ఎలా ఉంటుందంటే కర్మేలు పర్వతానికి యొప్పే పట్టణానికి మధ్యలో ఉంటుంది ఈ షారోను అనే తోట. దీన్ని గులాబీ తోట అంటారు. ఏమండి, గులాబీ తోట, అక్కడ గులాబీ పూలు ఎక్కువగా పూస్తాయి అని పెద్దలు అంటారు. ఈ షారోను అనే స్థలం ఎక్కడుందండి? కర్మేలుకును యొప్పేకును మధ్యలో ఉంది అని చెప్తారు. కర్మేలు అంటే ఫలించుట, యొప్పే అంటే ఏమండి ఈ 2 కూడా కర్మేలు యొప్పే అనేవి కూడా 2 ప్రార్థనా స్థలాలు. మీ తర్వాత చదువుకోండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 19-20 వచనాలు మనం గనక చదివితే అక్కడ దేవుని బిడ్డారా ఇశ్రాయేలీయులకును బయలు దేవత ఆరాధికులైనటువంటి ఆ యొక్క యాజకులకును మధ్య బహు సమస్య జరుగుతూ ఉండేది. అందుకని కర్మేలు పర్వతం మీదకు ఆ యొక్క బయలు దేవత ఆరాధికులందరినీ పిలిపించి అందరి ముందు యెహోవాయే దేవుడని నిరూపించాడు ఏలియా. అక్కడ ఏలియా చేసింది ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మరి బలిపీఠ మీద కట్టెలు పెట్టి, కట్టెల మీద మాంసం పెట్టి, ఆ కట్టెల మీద మాంసం మీద నీరు పోసి ఆకాశము నుండి అగ్ని కురిసి దహించాలి అనే ఒక పంద్యాన్ని పెట్టి అక్కడ ఆ పోరాటంలో బయలుదేవత ఆరాధికులందరూ ఏం చేశారంటే వారి దేవతను ఉదయం నుంచి సాయంకాలపు వేళ వరకు వేడుకున్నారు, కానీ పనిగాల. ఏలియా ప్రియులర సాయంకాలమున అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమండి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠమును అందున్న కట్టెలను రాళ్లతో సహా ఆ యొక్క స్థలంలో దహించి వేసినప్పుడు బయలు ప్రవక్తలు పారిపోయారు. బయలు ప్రవక్తలందరినీ కూడా చంపివేశాడు ఏలియా. కాబట్టి అక్కడ కర్మేలు ప్రార్థనా స్థలము. ఏమండి ప్రార్థనా స్థలము. రెండవది యొప్పే. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 40వ వచనం మీ తర్వాత చదువుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 40వ వచనం మనం చదివితే పేతురు ఏమండి 40వ వచనంలో అతడు యొప్పేలో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చదివాం. ఏమండి యొప్పేలో తబితా అనే ఒక విశ్వాసి ఉంది. ఆమె
కాయిలా పడి చనిపోయింది అని వ్రాశారు. అయితే ఆమెను సజీవురాలుగా చేయడానికి ఈ యొక్క పేతురు యొప్పేకు వచ్చి మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆమె సజీవురాలుగా లేచింది. దేవుని బిడ్డలారా, నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇక్కడ షారోను అనేది ప్రార్థనా స్థలము. షారోను అనే స్థలము నైసర్గికంగా కర్మేలుకును యొప్పేకును మధ్య ఉంటుంది. కాబట్టి కర్మేలు ప్రార్థనా స్థలం, యొప్పే ప్రార్థనా స్థలం. కాబట్టి ఇది ప్రార్థనా స్థలము. అర్థమైందండి? అందుకని యేసు ప్రభువారు లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను అని తోచు కదండి. ఆయన పెందలకడ ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. కాబట్టి నేను షారోను పొలములో పుష్పము వంటి దానను అనే దాంట్లో ప్రియులారా, పుష్పము అని, తరువాత సువాసన గల పుష్పము అని, ఏమండి, మెత్తదనం గల పుష్పము అని, సువాసన గల పుష్పము అని అనుకున్నాం. మూడవది షారోను పొలములో పూయి పుష్పము అంటే, షారోను అంటే ప్రార్థనా స్థలము. కాబట్టి మోకాటి జీవితము, విశ్వాసికి ఏముండాలి? సాత్వికము ఉండాలి. రెండవది పరిశుద్ధత ఉండాలి. మూడవది ప్రార్థనా జీవితము ఉండాలి. అర్థమైందండి? ప్రార్థనా జీవితము ఉండాలి. ఇక 4వ మాటతో నేను ముగిస్తాను. 4వ మాట ఏంటంటే, ఏముంది? నేను షారోను పొలములో పోయి రోజా పుష్పాన్ని, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అని ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి రోజా పుష్పము మనం ప్రత్యేకంగా గమనిస్తే, రోజా పువ్వు ప్రత్యేకత ఏంటండి? అన్ని పుష్పాలు ఏమండి చెట్టుకే పూస్తాయి. ఏమండి, రోజా పుష్పము కూడా చెట్టుకే పూస్తుంది. కానీ రోజా పువ్వు ప్రత్యేకత ఏంటంటే, రోజా పువ్వుతో పాటు దానికంటే ముందుగా ముళ్ళు పూస్తాయి. ముళ్ళు పుట్టి ముళ్ళ మధ్యలో నుంచి ఈ పువ్వు వస్తుంది. అర్థమైందండి? ముళ్ళు ఉంటాయి, ముళ్ళ మధ్యలో నుంచి పువ్వు వస్తుంది. గమనించారా? ఈ పువ్వును కొయ్యాలి అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఏమండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమండి, అక్కడ యోబు తన భార్యతో అన్న మాట నేను చదువుతాను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, చెడును మనము అనుభవించతగదా అని. చూసారా? ఈ విషయంలో యోబు మాట్లాడిన మాటలు మనం గమనిస్తే, ప్రియులారా, విశ్వాసి దేవుని దగ్గర నుంచి మేలు అనుభవించడం మాత్రమే కాదు, శ్రమలు కూడా అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. అందుకనే అపోస్తలుల కార్యంలో చక్కని మాట ఉంది. ప్రియులారా, మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకము చేరవలసిన వారమై ఉన్నాము. ఈ రోజా పుష్పము ముళ్ళ మధ్యలో ఉంటుంది. ముళ్ళు శ్రమలకు సాదృశ్యం. యోబు చరిత్రలో చూస్తే యోబు బహు శ్రమల పాలు కలిగి ఉన్నాడు కదండి. శ్రమల్లో నుంచి వచ్చేవాళ్ళే విశ్వాసులు. విశ్వాసులకే శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమల మధ్య విశ్వాసి పోరాడి గెలవాలి. కానీ శ్రమలను చూసి వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమైన ఫలమిచ్చును అంటాడు కదండి. కాబట్టి విశ్వాస జీవితం సమస్త శిక్షణ ఎట్లుంటుంది? దుఃఖకరంగా ఉంటుంది. విశ్వాసి జీవితం పెద్దలు అంటారు పూల బాట కాదు, ముళ్ళ బాట. విశ్వాస జీవితం ముళ్ళ బాట.
ముళ్ళ మధ్య ఉండేదే గులాబీ పువ్వు. అర్థమైందండి? ఆ గులాబీ ముళ్ళ మధ్య ఉంటుంది. ఆ ముళ్ళ మధ్య ఉన్న గులాబీ, ఆ గులాబీ పువ్వు ఎదిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. ముందు ముళ్ళు పుడుతుంది, తర్వాత పువ్వు పుడుతుంది. క్రమేపీ పువ్వు వికసించే కొద్దీ, దాని వాసన వెదజల్లే కొద్దీ ఆ గులాబీ ముళ్ళు తగ్గిపోతాయట. ఏమండి? కాబట్టి విశ్వాసి శ్రమల్లో నుంచే వస్తాడు. ఏమండి? శ్రమల్లో నుంచే వస్తాడు. పువ్వులన్నిట్లో గులాబీ రాణి వంటిది. గులాబీ వాసన గలది, గులాబీ బహు అందమైనది. ఆ గులాబీ పువ్వట నలిగే కొద్దీ వాసన వస్తుంది. విశ్వాసి కూడా శ్రమల్లో నలిగే కొద్దీ పరిమళం ఎక్కువ. గమనించండి, గులాబీ పువ్వు ఖరీదు 10 రూపాయలు ఉంటుంది. కానీ అదే పువ్వు 10,000 రూపాయల కోటుకి లేదా సూటుకి ఏమవుతుంది చెప్పండి? అందం చేస్తుంది. గులాబీ పువ్వును కోటుకు పెట్టుకుంటాం కదండి. కాబట్టి ఈ గులాబీ పువ్వు స్థానం ఎక్కడుంది చెప్పండి? ఆ ఎద మీద ఉంది, గుండెల మీద. ఎంతో గొప్ప స్థానం. దానికి అలా రావాలి అంటే ఏం కావాలి? పుష్పము యొక్క తత్వము అంటే మెత్తదనము, సాత్వికము. రెండవది పరిశుద్ధత అంటే సువాసన. ఆ పువ్వుకు వాసన ఉండాలి. ఏమండి? మూడవది ఏమండి? అది ముళ్ళ మధ్య నుండి వచ్చేది అంటే శ్రమల్లో నుంచి వచ్చేది. సాత్వికం కలిగిన విశ్వాసి, ఏమండి, పరిశుద్ధత కలిగిన విశ్వాసి, శ్రమలలో నలిగిన విశ్వాసి ఏమండి ఘనపరచబడతారు. అందుకని ఏమంటుంది? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అంటుంది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. అంటే అర్థమేంటో తెలుసా అండి? ఏమండి? సిలువ లేకపోతే కిరీటం లేదట. అందుకని చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీత నాదములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేను షారోనులకున్న సొగసు దానికి ఉండును, అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును సూచును అంటాడు కదండి. అరణ్యమును ఎండిన భూమి పుష్పిస్తుందట. ఏమండి? కస్తూరి పువ్వులాగా వికసిస్తుందట. కాబట్టి ఇక్కడ 4 విషయాలు మనం చెప్పుకున్నాం. నేను పుష్పమును, ఏమండి, నేను షారోను పుష్పములు. 3, నేను షారోను పొలములో పూయు పుష్పమును. 4, నేను షారోము పొలములో పూయు రోజా పుష్పమును. 4 విషయాలు చెప్పుకున్నాం. ఇందులో మొదటిది పుష్పము మెత్తదనంగా ఉండాలి. అంటే విశ్వాసికి సాత్వికము అవసరం. ఈ సాత్వికము ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్రీస్తులో నుంచే వస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. క్రీస్తు ఆయన సాత్వికుడు. అవును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. ఆయన పొంతు పిలాతు కోర్టులో తీర్పు తీర్చినప్పుడు గొర్రెలాగా తలదించుకొని ఆయన ఏమండి శిక్ష విధించబడ్డాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. రెండవది ఆయన పరిశుద్ధుడు, అనగా పుష్పమునకు సువాసన అవసరం. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండుడి. మూడవది నేను షారోను పొలములో పూయి పుష్పము అంటున్నాను. అంటే షారోను పొలము అంటే ఏమండి ప్రార్థనా స్థలము. కాబట్టి ఇంకో మాట చెప్పనండి, ప్రార్థన లేని విశ్వాసి ప్రాణం లేని శరీరంతో సమానం. ఏమండి డెడ్ బాడీ కింద లెక్క. కాబట్టి విశ్వాసికి సాత్వికం తప్పనిసరి,
పరిశుద్ధత తప్పనిసరి, ప్రార్థనా జీవితం తప్పనిసరి, ఆఖరిది శ్రమలలో నిలవటం తప్పనిసరి. శ్రమలలో నిలిచింది అనగా ముళ్ళ మధ్య పుట్టేది రోజా పుష్పం. ఆ రోజా పుష్పం ముళ్ళ మధ్య ఉండి ముళ్ళలో నుంచి బయటకు వచ్చి గొప్ప స్థానాన్ని పొందుతుంది. కాబట్టి ఇక్కడ మనం చదివిన మాట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానిని. యేసు ప్రభువారు కూడా ఆయన శిలువ శ్రమల్లో మన కొరకు చేసిన త్యాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు పొందిన ఆ యొక్క శ్రమలలో నుంచి పుట్టిందే సంఘం కదండి. ఆయన గాయాల్లో నుంచి, అవును. మరి ఆది కాండంలో మనం చూస్తే ఆదాము ప్రక్కలో నుంచి వచ్చింది అవ్వ. ఆదాము ప్రక్కటెముక్కలో నుంచి వచ్చింది అవ్వ. అలాగే యేసు ప్రభువారు పక్కలో పొడిచిన బల్యంతో పొడిచినప్పుడు ఆ ప్రక్కలో నుంచి నీరునో రక్తమునో కారెను. చదువుతున్నాం కదా, నీరునో రక్తమునో అంటే రక్తం కారింది, ఆఖరిగా నీరు కారింది. అంటే ఇక ఆయన దగ్గర ఒక్క రక్త బిందువు కూడా లేదు. కడ రక్త బిందువు కూడా కార్చి తాను పొందిన గాయములో నుంచి పుట్టిందే సంఘం. యేసు ప్రభువారి సాత్వికంలో నుంచి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధతలో నుంచి, యేసు ప్రభువారి యొక్క శ్రమల్లో నుంచి పుట్టిందే సంఘం. అర్థమైందండి? ఆ సంఘం యేసు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అటువంటి జీవితం కలిగిందే ఏంటి చెప్పండి? సంఘము. కాబట్టి ఈ పూట వాక్యం వింటున్న మనం, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అనే భావన క్రీస్తు శ్రమల్లో నుంచి పుట్టిన సంఘం, క్రీస్తు సాత్వికంలో నుంచి పుట్టిన సంఘం, క్రీస్తు పరిశుద్ధతలో నుంచి పుట్టిన సంఘం, క్రీస్తు ప్రార్థనలో నుంచి పుట్టిన సంఘం. క్రీస్తు వలె ఉండుటకు మనం జీవించాలి. అందుకని మనం క్రీస్తులాగా ఉండాలి. మన మాదిరి క్రీస్తే. అతి కృప వాక్యం విన్న ప్రతి విశ్వాసికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. పడు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. పరిమళ తైలపు సువాసన గలది. పరిమళ తైలపు సువాసన గలది. నిసగత సరిగమ పద నిసా యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. యూహిత సైన్య సమభీకర రూపిణియము ఈమెయవరు. రూపిణియగు ఈమెయవరు.